Hello everyone, I am Veena Puppala. I am a registered mutual fund distributor, founder and CEO of Multiarts. సో మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డెఫినెట్గా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే 917 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ పర్టికులర్ మంత్లో 1000 సబ్స్క్రైబర్స్ని రీచ్ అవ్వాలని టార్గెట్ పెట్టుకున్నాను. వితౌట్ యువర్ సపోర్ట్ అదైతే పాసిబుల్ అవ్వదు. సో ఈరోజు టాపిక్ ఏంటంటే మనం ఇన్వెస్ట్మెంట్స్, ఒక న్యూ ఇన్వెస్టర్ అయితే ఇన్వెస్ట్మెంట్స్ జర్నీ మార్కెట్ హైలో ఉన్నప్పుడు స్టార్ట్ చేయాలా, మార్కెట్ డౌన్ఫాల్ లైక్ నెగిటివ్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేయాలా అనే కాన్సెప్ట్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఏది బెటర్ ఆప్షన్ అనేది కూడా మీకు ఈ వీడియో చూసినట్టయితే క్లియర్గా అర్థమవుతుంది. సో మెయిన్లీ ఏంటంటే అండి, మార్కెట్ డౌన్ఫాల్ ఉంది అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి బికాజ్ ఇరాన్ ఇజ్రాయెల్ వార్ జరుగుతుంది, యుఎస్ ఇరాన్ వార్ జరుగుతుంది. సో మల్టిపుల్ కౌంటర్ పాయింట్స్ చెప్తున్నారు. క్రూడ్ ఆయిల్ చాలా కాంప్లెక్స్ వేలో ఉంది, అసలు అవైలబిలిటీ లేదు. మల్టిపుల్ సోర్సెస్ నుంచి ఇండియా కూడా ట్రై చేస్తుంది. సో రూపీ వాల్యూ అనేది ఏంటంటే ఇంకా డౌన్ అవుతుంది, డాలర్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. గోల్డ్లో ఇంతవరకు ఎప్పుడూ చూడనంత కరెక్షన్ వస్తుంది. సిల్వర్లో కూడా ఎక్స్ట్రీమ్ కరెక్షన్ వస్తుంది, నియర్లీ 4 lakhs టచ్ అవుతుంది అన్న సిల్వర్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ ఫ్యూ మంత్స్లోనే ఎక్స్ట్రీమ్ వాలటాలిటీకి అయితే దాని మీద ఇంపాక్ట్ పడడం జరిగింది సిల్వర్ మీద. సో ఇప్పుడు మెయిన్లీ మ్యూచువల్ ఫండ్, ఓకే. సో మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఎక్స్ట్రీమ్ నెగిటివ్ పోర్ట్ఫోలియో. ఇఫ్ ఇన్ కేస్ నాదే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే, యాజ్ ఆఫ్ ఐఎమ్ రికార్డింగ్ దిస్ వీడియో, ఈరోజు వచ్చి 24/3/2026, ఓకే. సో ఈరోజు నా పోర్ట్ఫోలియోలో నిన్న జరిగిన ఏదైతే మనకి కరెక్షన్ అయి ఉంటుందో మార్కెట్, దాన్ని బేస్ చేసుకొని మ్యూచువల్ ఫండ్స్ 1 day తర్వాత మనకు పోర్ట్ఫోలియోలో చేంజెస్ అనేటివి డిస్ప్లే అవుతాయి, ఓకే. సో నిన్న మనకి మార్కెట్ ఎలా అయితే పర్ఫామ్ చేసి ఉంటుందో ఆ పర్ఫార్మెన్స్ని యావరేజ్ తీసి ఆ యావరేజ్ రిఫ్లెక్షన్ మన పోర్ట్ఫోలియోలో అనేది రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో 23rd మీకు తెలుసు, ఎక్స్ట్రీమ్ కరెక్షన్ బికాస్ ఆఫ్ ద కౌంటర్ పాయింట్స్. మనకి ట్రంప్ ఇచ్చిన కౌంటర్ పాయింట్స్ కానీ, ఆ కౌంటర్ పాయింట్స్కి ఇరాన్ రెస్పాండ్ అయిన విధానానికి కానీ మార్కెట్ ప్యానిక్ గురై ఎక్స్ట్రీమ్ కరెక్షన్ అనేది క్రియేట్ అయింది. సో నా పోర్ట్ఫోలియోలో 18,000 రూపీస్ కరెక్షన్ అయితే వచ్చిందండి. 18,000 మైనస్ అయిపోయింది. దిస్ ఈజ్ నాట్ న్యూ. సో నేను కరోనా టైంలో ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ 25,000 కరెక్షన్స్, 29,000 కరెక్షన్స్. దిస్ కరెక్షన్ ఈజ్ నాట్ న్యూ. సో ఈరోజు మనకి మార్కెట్ కొంచెం రిలాక్స్ అయింది. ట్రంపే మళ్ళీ మనకి ఐ వాంట్ టు గివ్ సమ్ మోర్ టైమ్, 2 days 48 hours కాకుండా హిట్ టైంని 5 days నేను ఎక్స్టెండ్ చేస్తున్నాను. అండ్ ఆల్సో లుకింగ్ ఫార్వర్డ్ టు నెగోషియేషన్ టాక్స్, ప్రొడక్టివిటీ టాక్స్ కోసం చూస్తున్నాను ఒక స్టేట్మెంట్ అయితే చేశారు ట్రంప్. సో దానివల్ల ఏంటంటే మార్కెట్ కొంచెం రిలాక్స్ అయింది. ఈరోజు అయితే మనకి అరౌండ్ 1700 చేంజ్ అయితే మనకైతే కరెక్షన్ అనేది కనిపించింది పాజిటివ్ వేలో. సో అండ్ చూడాలి లుకింగ్ ఫార్వర్డ్, ఈరోజు జరిగిన పాజిటివ్ కరెక్షన్కి, మార్కెట్ కరెక్షన్కి మన ఎన్ఏవి, మన పోర్ట్ఫోలియో, మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో అనేది రేపు కనిపిస్తుంది. ఈరోజు పాజిటివ్ ఉంది, రేపు ఎంత వస్తుంది. సో నేను ఈరోజే లైక్ టుడే నేను ఒక లైవ్ వీడియో అయితే జస్ట్ షార్ట్ వీడియో చేశాను. ఆ వీడియోలో మెయిన్లీ మార్కెట్ కరెక్షన్ అప్పుడు మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి అండ్ కేస్ స్టడీ నా పోర్ట్ఫోలియోలో ఎంత మైనస్ అయింది అనేది ఒక షార్ట్ వీడియో అయితే చేశాను, 3 minutes వీడియో. సో మీకు అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మీరైతే ఈ పర్టికులర్ వీడియో కింద కూడా ఎవ్రీడే షార్ట్ అని కూడా మెన్షన్ చేస్తే ఐ లుక్ ఫార్వర్డ్ టు డూ. మనకు మార్కెట్ యాక్టివ్గా ఉన్నంత వరకు లైక్ ట్యూస్డే నుంచి సాటర్డే దాకా చేయాల్సి వస్తుంది మనం మ్యూచువల్ ఫండ్స్ కాబట్టి, ఎన్ఏవి చేంజెస్ అనేవి రిఫ్లెక్ట్ ఆన్ ద నెక్స్ట్ డే కాబట్టి. సో నేను ఎందుకు ఈ టాపిక్ ఎన్ఏవి నెక్స్ట్ డే రిఫ్లెక్ట్ అవుతుంది ఇవన్నీ చెప్తున్నానంటే, మార్కెట్ ఎవ్రీడే పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని మనం ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అనేది స్టార్ట్ చేయకూడదు. ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే, ఓకే, మీరు బిగినర్స్ అయ్యి ఉంటే ఇది ది బెస్ట్ టైం అండి, బెస్ట్ టైం. ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి? మీరు బిగినర్స్ కాబట్టి ఐ రికమెండ్ టు స్టార్ట్ విత్ 5,000 to 10,000 ఎస్ఐపి, ఓకే. సో 5,000 to 10,000 ఎస్ఐపితో మీరు మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ ఇన్వెస్ట్మెంట్ జర్నీని మీరు జస్ట్ 5,000 to 10,000తోనే స్టార్ట్ చేస్తారు కాబట్టి ఎక్సెస్ అమౌంట్ అయి ఉంటుంది కాబట్టి మీకు మీ రెగ్యులర్ లైఫ్ స్టైల్ ఏదైతే ఉంటుందో అది ఎఫెక్ట్ అవ్వకూడదు. సో మనం మార్కెట్లో మెయిన్లీ ఈక్విటీ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నామంటే కన్సిడర్ చేయాల్సిన 1 ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఎక్సెస్ అమౌంట్ మాత్రమే మనం మార్కెట్లో పెట్టాలి. కుడ్ బి డైరెక్ట్ స్టాక్స్ అయి ఉండొచ్చు, మ్యూచువల్ ఫండ్స్ అయి ఉండొచ్చు. మీరు డైరెక్ట్ స్టాక్స్లో ఇప్పుడు ఎంటర్ అవ్వాలనుకుంటే
ఐఎమ్ నాట్ ద ఆథరైజ్డ్ పర్సన్ టు టెల్ అబౌట్ ద డైరెక్ట్ స్టాక్స్. ఇన్ ద ఎడ్యుకేషనల్ పర్పస్ నేను చెప్పాలి అనుకుంటే, మీకు టైం ఉంది, మీరు మార్కెట్ అనాలిసిస్ చేసుకొని టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్, కంపెనీ పర్ఫార్మెన్స్ 52 వీక్స్ హైలో ఈ పారామీటర్స్ అన్నీ అబ్జర్వ్ చేయగలుగుతారు. కంపెనీ పర్ఫార్మెన్స్ ఏముంది, అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి అనే విషయాన్ని కూడా మీరు యూనో అనాలిసిస్ చేయడానికి మీ దగ్గర టైం ఉందంటేనే మీరు డైరెక్ట్ స్టాక్స్ తీసుకోండి. లేదు మీరు మీ 9 to 5 జాబ్ ఉంది, లేదంటే ఏదో జాబ్లో ఉన్నారు, నాట్ నెసెసర్లీ 9 to 5 జాబ్, మీకు యాక్టివ్గా వర్క్ ఉంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా, మార్కెట్ యాక్టివ్గా ఉన్న సిచ్యువేషన్స్లో మీరు టైం పెట్టలేరు అనుకుంటే బెస్టెస్ట్ వే ఇస్ ద టు స్టార్ట్ ఇన్ ద మ్యూచువల్ ఫండ్స్. నో సెకండ్ థాట్. సో మార్కెట్ టాప్లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేయడం బెటరా, డిప్లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేయడం బెటరా అంటే, వెరీ గుడ్ క్వశ్చన్. మార్కెట్ మనకి డిప్లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేయడం బెటర్. ఎందుకంటే యూనిట్స్ ఎక్కువ వస్తాయి. ఎందుకు యూనిట్స్ ఎక్కువ వస్తాయి? ఎన్ఏవి తక్కువ ఉంటుంది కాబట్టి. సో నేను డెఫినెట్గా అప్కమింగ్ డేస్లో ఎన్ఏవి యూనిట్స్ మీద ఒక ఫుల్ లెంత్ వీడియో చేస్తాను, బిగినర్స్ కోసమే. నా ఛానల్ కంప్లీట్గా బిగినర్స్ కోసం అండి. మీరు ఆల్రెడీ ఎంతో కొంత ఇన్వెస్ట్ చేస్తుంటే వాళ్ళ గురించి అయితే కాదు, ఇది కంప్లీట్లీ బిగినర్స్ని ఎడ్యుకేట్ చేయడానికి. ఓకే, సో యూనిట్స్ ఎక్కువ రావడం వల్ల మీ పోర్ట్ఫోలియో వాల్యూ మార్కెట్ కరెక్షన్ వచ్చినప్పుడు క్విక్గా పాజిటివ్లోకి వెళ్తుంది. ఓకే, క్విక్గా పాజిటివ్లోకి వెళ్తుంది. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ టైమ్ టు ఇన్వెస్ట్ ఫర్ ద బిగినర్స్. అగైన్ నేను మళ్ళీ చెప్తున్నాను, మీ ఇన్వెస్ట్మెంట్స్ 5,000తో స్టార్ట్ చేయండి. మీ దగ్గర మనీ లేదు అనుకుంటే 5,000 రూపీస్తో స్టార్ట్ చేయండి. లేదు 5,000 కూడా నేను పెట్టలేను, ఇట్స్ నాట్ మై నెంబర్ అనుకుంటే 3,000 రూపీస్తో స్టార్ట్ చేయండి. సో కానీ స్టార్ట్ చేయండి. ఇప్పుడు మీరు స్టార్ట్ చేయడం వల్ల మీకు ఎన్ఏవి తక్కువ ఉంటుంది, యూనిట్స్ ఎక్కువ వస్తాయి. మార్కెట్ రైజ్ అయినప్పుడు స్టార్ట్ చేయడం వల్ల ఏమొస్తుంది అంటే, డెఫినెట్గా వారన్ బఫెట్ కోట్ నేను ఇక్కడ రెఫర్ చేద్దాం అనుకుంటున్నానండి. ద ఓన్లీ థింగ్ యూ నీడ్ టు బై ఇన్ సేల్ ఈ స్టాక్స్ అన్నారు. సో సేల్లో మనం బట్టలు, ఇలా రిలేటివ్ థింగ్, బట్టలు కానీ లేకపోతే ఇంట్లోకి వస్తువులు కానీ ఫోన్స్ కానీ ఇవన్నీ సేల్ ఉందా లేదా, ఆఫర్స్ ఉన్నాయా లేదా అని కొంటాం కదా. సో అలాగా మనం మ్యూచువల్ ఫండ్స్లోకి ఎంటర్ అయ్యేదానికి ఆఫర్ టైం అనమాట. ఇది ఆఫర్ నడుస్తుంది ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో, స్టాక్స్లో. ఓకే, సో బికాస్ ఆఫ్ ద వాలటాలిటీ ఇన్ ద మార్కెట్ నెగిటివ్లో ఉంది కదా. సో ఓన్లీ టైమ్ యూ నీడ్ టు బై ఈజ్ ఇన్ ద సేల్. సేల్ ఈజ్ నథింగ్ బట్ వాలటాలిటీ, సేల్ ఈజ్ నథింగ్ బట్ డిప్. అంటే నెగిటివ్ వేలో ఉంది మార్కెట్. మీరు జనరల్ రెగ్యులర్గా వచ్చే న్యూస్ ఛానల్స్ని ఫాలో అయినా మీకు రెగ్యులర్గా తెలుస్తుంది సెన్సెక్స్ అప్ ఉందా డౌన్ ఉందా, ఎవ్రీ న్యూస్ ఛానల్ ఈజ్ టెలింగ్ నౌ. సో ఇది కరెక్ట్ టైం అని చెప్తాను, గుడ్ టైం అని చెప్తాను నేను, మీరు బిగినర్స్ అయితే. అండ్ మీరు 5,000 రూపీస్ నుంచే స్టార్ట్ చేయొచ్చు. మీ పర్సనలైజ్డ్ పోర్ట్ఫోలియో కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయండి. ఎందుకంటే మీ రిస్క్ అనాలిసిస్ నేను తీసుకొని, ఓకే, మీ ఇన్కమ్ తీసుకొని, అండ్ పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకోసం అని తీసుకొని ఎంత డ్యూరేషన్ హోల్డ్ చేయగలుగుతున్నారనే అన్ని క్వశ్చన్స్కి నేను డేటా పాయింట్స్ తీసుకొని దాన్ని బట్టి ఈ 5,000ని ఎలా స్ప్లిట్ చేయాలనేది మీకు క్లియర్గా నేను 1-on-1 కాల్ అయితే తీసుకుంటాను. ఓకే, సో మీకు ఇన్వెస్ట్మెంట్స్ సర్వీసెస్ కావాలి, మీ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవడానికి మీకు ఒక కాల్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి అయితే కాల్ చేయండి. అండ్ ఎడ్యుకేషనల్ వీడియోస్ బేస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే ఏమవుతుందంటే, నేను చెప్పాను ఇప్పుడు 5,000 పెట్టండి అని. ఎందులో పెట్టాలి, ఎంత డ్యూరేషన్లో పెట్టాలి, ఓకే, అండ్ ఎంత రిస్క్ కెపాసిటీ ఉంది మీకు అనేది కూడా ఇండివిజువల్ టు ఇండివిజువల్ మారిపోతుంది. కొంతమంది నెగిటివ్లో ఉన్నప్పుడు, మార్కెట్ నెగిటివ్లో ఉన్నప్పుడు టాలరెన్స్ లెవెల్స్ తక్కువ ఉంటాయి, రిస్క్ టాలరెన్స్ లెవెల్స్. సో అలాగ మైండ్ సెట్ బేస్ చేసుకొని, గోల్ బేస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మీకు గైడ్ చేయడం జరుగుతుంది. సో ఆ గైడెన్స్ కోసం మీరు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి అయితే కాల్ చేయండి. మా టీం వాళ్ళు పిక్ చేసి 1-on-1 మీకు గైడెన్స్ కాల్ అనేది బుక్ చేయడం జరుగుతుంది. ఓకే, ఓన్లీ నేను పర్ డే 2 కాల్స్ తీసుకుంటాను. యూ కెన్ బుక్ ప్రియర్ ఆ డే ఆర్ 2 మీకు ప్రియర్గా ఉంటే, నా స్లాట్స్ అవైలబిలిటీ ఉంటే ఇమీడియట్గా వీ కెన్ కనెక్ట్ అండ్ ఐ కెన్ గైడ్ యూ పీపుల్. ఓకే, సో బెస్ట్ టైం ఎప్పుడు అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. బెస్ట్ టైమ్ ఈస్ వెన్ ద మార్కెట్ ఈజ్ ఇన్ ద కరెక్షన్, దట్ టు నెగిటివ్ కరెక్షన్. ఓకే, ఈ టైమ్ ఈస్ ద బెస్ట్ టైం. సో ఐ హోప్ మీకు నేను చేసే వీడియోస్ యూజ్ అవుతున్నాయని అనుకుంటున్నాను, ఎడ్యుకేట్ అవుతున్నారని అనుకుంటున్నాను. ఓకే, అగైన్ డిస్క్లైమర్, ఎనీ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్. ఇఫ్ ఇట్ ఈస్ ఈక్విటీ, ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకొని మీరు ఇన్వెస్ట్ చేయాలి.
ఓకే, సో మీ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించిన నెంబర్కి అయితే కాల్ చేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, బికాజ్ 1000 మార్క్ని ఈ మంత్లో అయితే రీచ్ అవ్వాలని అనుకుంటున్నాను. వితౌట్ యువర్ సపోర్ట్ అదైతే పాసిబుల్ అవ్వదు. మా టీం వాళ్ళు నేను ఎవ్రీ వీడియోకి ఎఫర్ట్ పెడుతున్నాం. సో దట్స్ ఇట్ అండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. హ్యావ్ అ గ్రేట్ డే. Mutual fund investments are subjected to market risk. Before investing, please read all scheme related documents carefully. This video is only for the educational purpose. If you want to invest, please do research and invest.